వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 7వ అధ్యాయము విజ్ఞాన యోగము లేదా జ్ఞాన విజ్ఞాన యోగము. 14వ శ్లోకము, శ్లోక నెంబర్ 14. दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते. తాత్పర్యం: ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి మాయ అధిగమించుటకు చాలా కష్టతరమైనది. కానీ నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు. భౌతిక శక్తి అనేది మిథ్య అని కొంతమంది అంటారు. మనం అజ్ఞానంలో ఉన్నాము కాబట్టి మనకు మాయ గోచరిస్తున్నది అంటారు. కానీ ఒకవేళ మన జ్ఞానంలో స్థితులమై ఉంటే మాయ అనేది ఉండదు అని అంటారు. భ్రాంతి తొలగిపోయి ఆత్మయే పరమసత్యమని తెలుసుకుంటామని అంటారు. కానీ భగవద్గీత యొక్క ఈ శ్లోకం ఈ సిద్ధాంతాన్ని కొట్టివేస్తున్నది. మాయ అనేది మిథ్య కాదు అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. అది భగవంతుని యొక్క శక్తి స్వరూపం. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే మాయ అనేది అధిగమించటానికి చాలా కష్టమైనది. ఎవరైనా మాయను వశపరుచుకున్నారంటే దాని అర్థం ఆ వ్యక్తి భగవంతుడిని జయించినట్టే. ఎవ్వరూ కూడా భగవంతుడిని జయించలేరు. కాబట్టి ఎవ్వరూ మాయను కూడా జయించలేరు. మరియు మనస్సు అనేది మాయతో తయారైనదే కాబట్టి ఏ యోగి, జ్ఞాని, తపస్వి లేదా కర్మి కూడా కేవలం స్వీయ శక్తితో మనస్సుని విజయవంతంగా నియంత్రించలేరు. మరి ఈ మాయను ఎలా అధిగమించవచ్చు అన్న సందేహం మనకి కలగవచ్చు. దీనికి సమాధానాన్ని శ్రీకృష్ణుడు ఈ శ్లోకం 2వ పాదంలో ఇస్తున్నాడు. అర్జున, పరమేశ్వరుడినైన నాకు నీవు శరణాగతి చేస్తే అప్పుడు నా కృపచే నేను నిన్ను ఈ భౌతిక జగత్తు అనే సాగరాన్ని దాటింపచేస్తాను. ఈ జీవాత్మ నాదైపోయింది అని దయచేసి దీన్ని విడిచిపెట్టు అని మాయకు సూచిస్తాను అని అంటున్నాడు. ఎప్పుడైతే ఈ భౌతిక శక్తికి భగవంతుడి నుండి సూచన వస్తుందో అది ఆత్మను తన బంధము నుండి వెంటనే విడిచిపెడుతుంది. మాయ పని భగవంతుని చరణములను చేరుకునేంత వరకు జీవాత్మను బాధలకు గురిచేస్తూ ఉండటమే. ఈశ్వర శరణాగతి పొందిన జీవాత్మల విషయంలో మాయకి ఇక ఏ పని ఉండదు. మనలను బాధించే భౌతిక మాయాశక్తి భగవంతుని అధీనంలో ఉంటుంది. మన స్వీయ ప్రయత్నం ద్వారా దానిని మనం అధిగమించలేము. దానిని దాటే ఉపాయం భగవంతునికి శరణాగతి అవ్వటమే. ఈ శ్లోకంలో ఈ విషయం శ్రీకృష్ణుడిచే బలంగా ధృవీకరించబడింది. మనం ఇంత సునాయాసంగా కేవలం శరణాగతి చేసి మాయని దాటిపోగలిగితే మరి ఎందుకు మనుషులు ఈశ్వరునికి శరణాగతి చేయరు? శ్రీకృష్ణుడు ఈ ప్రశ్నకు సమాధానాన్ని తదుపరి శ్లోకంలో వివరిస్తాడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: మై డివైన్ ఎనర్జీ మాయా consisting of the 3 modes of nature is very difficult to overcome, but those who surrender unto me cross over it easily. Some people claim that Maya is mithya. They say that the material energy Maya is a perception created due to our ignorance, but if someone attains spiritual knowledge, Maya will cease to exist. The soul itself is the ultimate reality, and once we understand that, all illusions shall dispel. However, this theory is negated by the Bhagavad Gita in this verse. Sri Krishna already stated that Maya is an extension of his energy and it's not an illusion. Sri Krishna has mentioned here that because Maya is his energy, it is difficult to overcome the same. If someone claims that they have defeated Maya, they would mean that they have defeated God. No one can conquer God. Therefore, Maya is equally invincible. The human mind is made of Maya, and merely by self-effort, no yogi, jnani, ascetic or karmi can successfully control the mind. One could then ask, is it impossible to overcome Maya? The second line of this verse has the answer to this question. Sri Krishna says, those who surrender themselves to me, the Supreme Lord, then by my grace
they would smoothly cross the ocean of material existence. I will instruct Maya to leave his soul now that it has become mine. On God's instructions, Maya, the material energy of God, simply releases the surrendered soul from its clutches because Maya's job is to keep troubling the soul until it surrenders itself at the feet of God. Once the soul reaches there, Maya's job is over. We are in the clutches of Maya, the material energy. Although it is subservient to God, it keeps troubling us so that we keep moving towards God. By our own efforts, we cannot defeat Maya. Only when we surrender completely to God, by His grace, we can cross the ocean of material existence. The next question in our mind would be, if it is so easy to defeat Maya, then why is it that most of us fail? Sri Krishna will answer this question in the next verse. Om Namo Bhagavate Vasudevaya.